హలో వ్యూయర్స్, పరీక్షల సమయంలో పిల్లల ఆహార విహారాలు అనేవి ఎలా ఉండాలి అని మనము డిస్కస్ చేసుకుంటున్నాము. ఇంతకు ముందు ఎపిసోడ్లో పిల్లల ఆహారం అనేది ఎలా ఉండాలి, పరీక్షల ప్రిపరేషన్ సమయంలో కానీ పరీక్షల రోజుల్లో కానీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని చెప్పాను. మరి వాళ్ళ మిగతా విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. ఇందులో నిద్ర ఎలా ఉండాలి అంటే ఇక్కడ జనరల్గా కూడాను మనందరికి కూడాను కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరము. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఎగ్జామ్ టెన్షన్లో రాత్రంతా నిద్రపోకుండా ఉండి చదువుకుని తీరా ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక అక్కడంతా ప్రశాంతంగా ఉంటుంది, సౌండ్లు ఎక్కువ రావు, దాంతో ఆ సమయంలో నిద్రపోయే పిల్లలను చాలామందిని మనం చూస్తూ ఉంటాము. ఇది చాలా ఇబ్బందికరమైన విషయమే కదా. అలాగే వాళ్ళకి నిద్ర మత్తు ఉన్నా కూడాను అంతవరకు చదువుకున్నవన్నీ మర్చిపోయే అవకాశం కూడా చాలా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడాను 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూడండి. టైమింగ్ ఫిక్స్ చేయండి. ఎప్పుడు నిద్రపోవాలి? రాత్రి 10 గంటల నుంచి పొద్దున్న 5 లేదా 6 వరకు కూడాను నిద్రపోవచ్చు. చిన్నపిల్లలు అయితే 8 గంటలు ఎట్ ఎ టైం నిద్రపోవచ్చు. కొంచెం పెద్ద పిల్లలు అయినట్టయితే రాత్రి 10కి పడుకుంటే పొద్దున్న 5కో లేదా అంతకన్నా కొంచెం ముందర లేచి చదువుకోవడం వల్ల వాళ్ళకి తెల్లవారుజామున ప్రశాంతంగా ఉండి చదువుకున్నవన్నీ బాగా గుర్తుంటాయి. కాబట్టి కనీసం 7 గంటలనే నిద్ర ఉండడం కొంచెం పెద్ద పిల్లలు అంటే ఈ 8th క్లాస్ 10th క్లాస్ చదివిన పిల్లలకి రోజు మొత్తంలో 7 గంటలైనా నిద్ర ఉండేలా చూసుకోవాలి. అంతకన్నా చిన్న పిల్లలు కనీసం 8 గంటలైనా నిద్ర ఉండేలా చూసుకోవాలి. మరి మధ్యాహ్నం పూట నిద్రపోవచ్చా అని అడుగుతుంటారు. రకరకాల రీసెర్చ్ల వల్ల తెలిసింది ఏంటంటే మధ్యాహ్నం పూట ఒక అరగంట సేపు నిద్రపోయినందువల్ల దీన్ని పవర్ న్యాప్ అంటారు. దీనివల్ల మైండ్ ఫ్రెష్ అవుతుంది, బాడీ రిలాక్స్ అవుతుంది. కాబట్టి అది తీసుకోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి చదువుకోవడానికి మైండ్ కూడా సిద్ధమవుతుంది. కాబట్టి ఈ పవర్ న్యాప్ అనేది ½ అన్ అవర్ వరకు తీసుకోవచ్చు. అంటే అరగంట వరకు వాళ్ళు కాసేపు నిద్రపోవచ్చు మధ్యాహ్నం సమయంలో, లేదా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఒక ½ అన్ అవర్ వరకు నిద్రపోవచ్చు. అంతేగాని మధ్యాహ్నం పూట నిద్రపోవాలి కదా అని చెప్పేసి 2-3 గంటలు మాత్రం పోవద్దు. దానివల్ల శరీరంలో బద్ధకమే ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఈ రోజు 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా రేపు ఎగ్జామ్ అనగా ముందు రోజు కొంచెం తొందరగా నిద్రపోవడం మంచిది. దానివల్ల తెల్లవారుజామున లేచి ఎగ్జామ్కి సరిగ్గా ప్రిపేర్ కావచ్చు కూడాను. కావాలంటే ముఖ్యమైన విషయాలు ఏమైనా రివైజ్ చేసుకోవచ్చు. నిద్రలో డిస్టర్బెన్స్ ఉంటే నిజానికి చెప్పాలంటే నిద్రలో మన రకరకాల మనం అనుకుంటాం మన శరీరంలో అన్ని మెటబాలిజమ్స్ దాదాపుగా ఆగిపోయి ఉంటాయి ముఖ్యమైన ఊపిరి తప్పిస్తే అని. కానీ చాలా రిపేర్ ప్రాసెస్లు చాలా జరుగుతూ ఉంటాయి. మైండ్లోనూ చాలా రిపేర్ ప్రాసెస్లు జరుగుతుంటాయి, శరీరంలో కూడా జరుగుతుంటాయి. మరి ఈ రిపేర్ ప్రాసెస్ అనేది అంటే శరీరాన్ని శుద్ధి చేసుకునే కార్యక్రమం. ఇది గనక సరిగ్గా లేకపోతే అదే రోగాలకు దారితీస్తుంది. కాబట్టి నిద్ర అనేది కనీసం 7 నుంచి 8 గంటలు ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఎగ్జామ్ ముందు రోజు కూడాను సరిగ్గా నిద్రపోండి. నిద్రపోయిన తర్వాత పొద్దున్నే లేచి ఒకసారి రివైజ్ చేసుకున్నట్టయితే కంఫర్టబుల్గానే ఉంటుంది. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందర కూడాను ఖాళీ కడుపుతోటి ఎప్పుడు వెళ్ళవద్దు. ఎందుకంటే మన శరీరం ఆ సమయంలో ఎగ్జామ్ రాసే టైంలో చాలా గ్లూకోజ్ కావాలి అని మన మెదడు అడుగుతూ ఉంటుంది. మరి దానికి తగ్గట్టు సరైన ఫుడ్ ఉండాలి కదా. కాబట్టి లైట్ బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా మంచిది. అంటే పొద్దున పూట ఎగ్జామ్కి వెళ్ళే ముందర తిని వెళ్ళండి. అలాగని హెవీగా ఎక్కువ తినద్దు, మరీ తక్కువ తినద్దు, మీడియంగా తినేసి వెళ్ళండి. అలాగే వెళ్ళిన తర్వాత అక్కడ ఎగ్జామ్ హాల్లో మధ్య మధ్యలో నీళ్లు తీసుకుంటూ ఉండడం వల్ల ఏ రకమైన హైపోగ్లైసీమియాలు కానీ లేకపోతే వేరే ఇబ్బందులు కానీ ఏమీ రాకుండా ఉంటాయి.